కాకినాడ రిజర్వ్ పోలీసులలో వేంచేసిన శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు శరన్నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గోపాలకృష్ణ మాస్టర్ తెలిపారు. రిజర్వ్ పోలీస్ లైన్లో గల అయ్యప్ప స్వామివారి ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతిరోజు అమ్మవారికి అర్చన, కుంకుమ పూజ, చండీ హోమం, నీరాజన మంత్రపుష్పాలు అనంతరం తీర్థప్రసాద వితరణ జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ఆలయం వద్ద పూజలకు సంబంధించిన రుసుములు చెల్లించి రసీదులు పొందాలని కోరారు. బాల పూజ కానీ సువాసిని పూజ కానీ కూర్చుందాం అనుకున్న వాళ్ళు చేసుకుందాం అనుకున్న వాళ్ళు బాల పూజ అయితే 1000 రూపాయలు, సువాసిని పూజకి అయితే 1000 రూపాయలు ఉంటుంది. చండీ హోమం రోజుకి 200 రూపాయలు. అంటే చాలామంది మేము 10 రోజులు చేసుకుంటే ఎంత అంటున్నారు. ఎన్ని రోజులు చేసుకున్నప్పటికీ కూడా రోజువారీ కార్యక్రమంలాగే మొదటి రోజు 200 అయితే ప్రతిరోజు అలా 200 చొప్పున 10 రోజులకి 2000 రూపాయలు చండీ హోమానికి అవుతుంది. అలాగే అవి చేయించుకోవాలనేది ఎవరైతే ఇష్టపడి చేయించుకుంటారో వాళ్ళ ఇష్టం. కుంకుమ పూజకి 10 రోజులకి 1000 రూపాయలు జరుగుతుంది. మీకు తెలుసు ఇక ఈ దేవాలయంలో కార్యక్రమాలు ఎలా జరుగుతాయో అత్యంత వైదికంగా ఏ విధమైన లోటుపాట్లు లేకుండా, వైదిక పూజకి ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ఎలా చేయాలో పూజా కార్యక్రమాలు అలాగే జరిపిస్తాం. ఇక్కడ టైమింగ్ని బట్టి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. 7 నుంచి 7:30 దాకా ప్రతిరోజు మొట్టమొదటి రోజు తప్ప మొట్టమొదటి రోజుని విఘ్నేశ్వరుడి పూజ, అత్తిక్వర్ణము, పుణ్యాహవాచనము, తర్వాత ధ్వజారోహణము ఇవన్నీ ఉంటాయి కనుక మొదటి రోజున కొంచెం ఆలస్యం అవుతుంది. అంటే 8:30కి ఈ పూజలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కుంకుమ పూజ 8:30-9 మొదలవుతుంది మొదటి రోజు. ప్రతిమ అన్ని రోజులు కూడా 8:30కి కుంకుమ పూజ మొదలైపోతుంది. దానికి ముందు 8 నుంచి 8:30 దాకా రుద్రాభిషేకం ఉంటుంది. 7:30 నుంచి 8 దాకా గోపూజ ఉంటుంది. ఇది ప్రతినిత్యం అవే కార్యక్రమాలు. అంటే మీరు అందరూ కూడా ముందు వచ్చిన వాళ్ళు ముందు కూర్చుంటారు కనుక మీరు ఆ సమయాలను చూసుకుని మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.